శ్రీమాత నమః. ఒక వీడియో ఎవరో పంపించారు, చూడండమ్మా ఎలా అంటున్నారో. తల్లిని కూడా నికృష్టంగా మాట్లాడుతున్నారు, ఇలాంటి వాళ్ళ వల్లే కదా మిగతా వాళ్ళు కూడా నాశనం అయిపోతున్నారు అని. అది స్టాండప్ కమెడియన్ ఒక ఆవిడ వైజాగ్ లో ఒక షో చేశారట. ఆ షోలో ఆవిడ మాట్లాడిన మాటలు అనమాట. అసలు స్టాండప్ కామెడీ అని చెప్పి ఈ మధ్య కాలంలో అప్పటికప్పుడు, దానికి ఏమి ముందు రిహార్సల్స్ ఉండవు, ప్రాక్టీస్ ఉండవు, అప్పటికప్పుడు తోచిన మాటలు మాట్లాడుతూ ఉంటారు. అలాగే వ్యక్తిగతంగా కూడా కొన్ని విషయాలు చెప్పుకుంటూ ఉంటారనమాట. అది స్టాండప్ కామెడీ అంటే. అయితే అది నవ్వించేటట్టు ఉండాలి, ఆహ్లాదకరంగా ఉండాలి. కాకపోతే ఈ అమ్మాయి ఎంత అసహ్యంగా మాట్లాడింది అంటే మీకు వినిపిస్తాను ఉండండి. నేనే ఇట్లున్నంటే మన డాడీ సేమ్ జీన్స్ ఓన్లీ రే, హిస్ డాటర్ ఓన్లీ. మా మమ్మీ క్లీన్. మొన్న ఆఫ్లైన్ లో ఒకటి చెప్తా మీకు. మొన్న వైజాగ్ షో చేసినాను కదా, ముందు ఒక అంకుల్ వచ్చిండు, వాళ్ళ వైఫ్ ని ఇంట్లోనే పెట్టేసి వచ్చిండు. కుక్కర్లా కాదు, రియల్ గానే వచ్చిండు. 37 years ఆఫ్ మ్యారేజ్ అని చెప్పి ఇట్లా ప్రౌడ్ గా చెప్తున్నాడు అనమాట. ఇట్లానే మనోడు లాగా ఒక అబ్బాయి నువ్వే నా చికెన్ అని స్టార్ట్ చేసిండు మనోడు. అయితే మనోడు ఏం చేసిండు, మనోడు తోటి నాకు మరి నీకు ఓకేనా సంబంధం ఓకే అని సంబంధం కలిపిండు బ్రో మనోడు అంకుల్. నేను కూడా ఊరుకోను కదా, నేను మా డాడీ బిడ్డను కదా బ్రో, మా మమ్మీతో కలిపేసిన సంబంధం. అసలే 37 years అంటే కమిట్మెంట్ వేరే లెవెల్ కదా. ఆంటీ వదిలేసి మా మమ్మీ చూసుకో. విన్నారు కదా, అసలు అది చూస్తేనే అసహ్యంగా ఉంది. వీడియో చేయకూడదు అని అనుకున్నాను, కానీ ఒక అమ్మాయి తన తల్లి గురించి అలా మాట్లాడుతుంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఎంత చక్కగా చప్పట్లు కొడుతున్నారో. యువత నాశనం అయిపోతున్నారు కదా. ఒక తప్పు ఒకళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఆ తప్పుని ఎంకరేజ్ చేయడం కూడా తప్పే కదా. తన తల్లి గురించి అలా మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఉన్నవాళ్ళు చప్పట్లు కొట్టకుండా ఏంటి అలా మాట్లాడుతున్నావు, కామెడీ అంటే ఇదా అని చెప్పి ఆ అమ్మాయిని హెచ్చరించాలి కదా. ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొంతమంది యువత అదేదో పెద్ద గొప్ప అనుకుని ఇంట్లో వాళ్ళని కూడా అసహ్యంగా మాట్లాడుతున్నారు. మన నీట్ ప్రొటెస్ట్ లో చూసాం కదా, ఎంత అసభ్యకరంగా మాట్లాడారో. ఇదే వీడియో 20 సంవత్సరాల తర్వాత ఆ అమ్మాయి చూసుకుంది అనుకోండి, తన అన్న మాటలకి తను బాధపడదా? అయ్యో నేను పొరపాటుగా అన్నాను అని చెప్పి బాధపడదా? కాస్త ఆలోచించండి. కామెడీ ఏంటి, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు అని చెప్పి ఆలోచించండి. జోకులు ఎవరి మీదనే వేసుకోవచ్చు, కానీ నవమాసాలు కని పెంచి పెద్ద చేసిన తల్లి మీద ఆ తల్లిని చూసుకో అని అన్నానని చెప్పి అదేదో పెద్ద గొప్ప పని చేసినట్లు అమ్మాయి నవ్వుతూ మాట్లాడుతుంది. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఒక పక్క నుంచి భగవద్గీత చదువుకుంటున్న యువత ముందుకు వెళ్తుంటే, ఇంకొక పక్క నుంచి ఇలాంటి దరిద్రపు కొట్టు కామెడీ షోలు పేరిట యువతని నాశనం చేసే వాళ్ళు కూడా తయారైపోతున్నారు. ఇది అవగాహన కోసం మాత్రమే చేశాను. ఇలాంటి వీడియోస్ ఎప్పుడైనా కనపడితే కింద మొహమాటం లేకుండా చెప్పేసేయండి. ఏంటా పిచ్చి వేషాలు, ఆ పిచ్చి కామెడీలు ఏంటి అని చెప్పి మొహమాటం లేకుండా కింద మీరు మీ కామెంట్ పెట్టారనుకోండి, అప్పుడైనా కనీసం ఆలోచిస్తారేమో. ఎందుకంటే ఎక్కువ మంది ద్వేషిస్తున్నారు అని తెలుసుకుంటే ఆలోచిస్తారేమో. నిజంగా అలా ఆలోచించేదైతే తన కన్న తల్లి గురించి అలా మాట్లాడి ఉండేది కాదు. మీరు కూడా ఏమనుకుంటున్నారు అనేది కింద నాకు కామెంట్ లో తెలియచేయండి. నవమాసాలు మోసి తన రక్తాన్ని పాలుగా మార్చి పెంచిన తల్లి రుణం తీర్చుకోవటం ఈ జీవితానికి సరిపోతుందా చెప్పండి? అలాంటి తల్లి స్థానాన్ని వ్యాపారం కోసమో, వ్యూస్ కోసమో, స్టేజ్ మీద చప్పట్ల కోసమో హేళన చేయటం క్షమించరానిది. ఆధునికత పేరుతో మన మూలాలని, అమ్మకి ఇచ్చే గౌరవాన్ని మరిచిపోతే బ్రతుకు అనేది ఉండదు.